హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు గ్రో తెలుగు. మీరు ట్రేడింగ్ చేస్తున్నారా, లేదంటే స్టాక్ మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నారా? అయితే మీకు చాలా ఫెమిలియర్గా కామన్గా వినే పదం ఏంటో తెలుసా? బ్రేక్అవుట్స్. అసలు ఈ బ్రేక్అవుట్స్ అంటే ఏంటి, అండ్ ఇంపార్టెంట్లీ దీన్ని ఎలా స్పాట్ చేస్తారు అండ్ దీన్ని యూస్ చేసి ఎలా ట్రేడ్ చేస్తారు? సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ బ్రేక్అవుట్ ట్రేడింగ్ గురించి ఒక డీప్ డైవ్ అనాలిసిస్ అయితే చేద్దాం. సో ఈ రోజు వీడియోలో మనం బ్రేక్అవుట్ గురించి ఏం కవర్ చేస్తామంటే, ఇది ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, మోర్ ఇంపార్టెంట్లీ మీరు ఫాల్స్ బ్రేక్అవుట్లో దొరికిపోకుండా ఎలా ఉండాలో మనం ఇక్కడైతే తెలుసుకుందాం. బట్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వీటి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేసేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు చాలా తీసుకొస్తాం. సో లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దామా? అసలు ఈ బ్రేక్అవుట్ అంటే ఏంటి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. బేసికల్లీ అసలు ఈ బ్రేక్అవుట్ ఎప్పుడు వస్తుందంటే, ఏదైనా ప్రైస్ మనకి ఎసెట్ యొక్క ప్రైస్, అంటే ఇక్కడ మనకి షేర్ మార్కెట్లో షేర్ ప్రైస్ కానీ కమోడిటీ ప్రైస్ కానీ ఏదో ఒక సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ కానీ ఎక్కువ లేదంటే తక్కువ వెళ్తుంది కదా, అది దాన్ని మనం బ్రేక్అవుట్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే, ఏదైనా సపోర్ట్ లేదంటే రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుంది కదా, దానికన్నా అబవ్ మూవ్ అయితే దాన్ని మనం బ్రేక్అవుట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ బ్రేక్అవుట్ ఇంట్రాడేలో రావచ్చు, వీక్లీ చార్ట్స్లో రావచ్చు, లేదంటే ఇయర్లీ చార్ట్స్ అని రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బట్ ఇక్కడ మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, బయర్స్ ఉంటారు కదా, వాళ్ళు సెల్లర్స్ని డామినేట్ చేస్తున్నారని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. సో దీనికోసం మనం తీసుకునే స్టాక్ మహారాష్ట్ర సీమ్లెస్. ఇక్కడ మీరు చార్ట్ చూసుకున్నట్టయితే మీకు కొన్ని మంత్స్గా ఇది 700 to 550 మధ్యలో అలా కొట్టుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ మీరు 700 అనేది మీకు అప్పర్ రేంజ్ లిమిట్గా తీసుకోవాలి, అంటే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ డిసెంబర్ 2024లో ఆ ప్రైస్ మనకి 700 మార్క్ అయితే దాటిందనమాట. దీన్నే మనం బ్రేక్అవుట్ అంటాం. ఇక్కడ మీకు ఏం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి డిమాండ్ అనేది మనకి సప్లై కన్నా చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే బయర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే, బుల్స్ ఉన్నాయి కదా, బీర్స్ మీద ఆధిపత్యం తీసుకుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అసలు ఈ బ్రేక్అవుట్ అంటే ఏంటి, ఇది ఎలా అక్కర్ అవుతుందో మనం డీటెయిల్గా అర్థం చేసుకుందాం ఫస్ట్. సో బ్రేక్అవుట్ రావడానికి మనకి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయన్నమాట. అదే డిమాండ్ అండ్ సప్లై. మనకి ఒక సెర్టైన్ లెవెల్లో ఈ బ్రేక్స్ లేదంటే బ్రేక్అవుట్స్ ఎందుకు వస్తాయంటే, మనకి ఆ పాయింట్ ప్రీవియస్ ఫాలింగ్స్తో కంపేర్ చేస్తే అక్కడ మనకి బ్రేక్అవుట్ సెషన్ ఎందుకు అవుతుందంటే, మనకి ఆ పాయింట్లో బయర్స్ ఎక్కువ మంది ఉండి సెల్లర్స్ తక్కువ మంది అవ్వడం వల్ల ఒక ప్రాపర్ బ్రేక్అవుట్ అయితే కనబడుతుంది అనమాట. బ్రేక్అవుట్ ఏంటంటే మనకి మంచి డిమాండ్ కనబడుతుంది బయర్స్కి, అలాగే సప్లయర్స్ ఉంటారు కదా సెల్లర్స్, వాళ్ళు చాలా తక్కువ మంది అమ్ముతుంటారు అనమాట. సో అక్కడ మనకి హ్యూజ్ బ్రేక్అవుట్ కనబడుతుంటుంది. సో ఇంతకుముందు మీరు చూసుకుంటే ప్రైస్ మనకి ఆ సర్టెన్ పాయింట్కి వచ్చిన తర్వాత సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతుంటారనమాట. ఎంటర్ అయిన తర్వాత ఆ షేర్ని మరి పెరగకుండా చూసుకుంటే వాళ్ళు అమ్మేస్తుంటారనమాట. సో మనకి సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అయిపోయి షేర్ ప్రైస్ అనేది పడిపోతుంటుంది అనమాట. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఈ రెసిస్టెన్స్ దాటితే మనం బ్రేక్అవుట్ అంటాం. ఈ రెసిస్టెన్స్ దాటిపోతే మనకి అది పడిపోతుంటూ ఉంటుంది అనమాట. సో ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే, ప్రతిసారి ఆ షేర్ ఆ రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చిన తర్వాత పడిపోతుంటుంది సెల్లర్స్ ప్రెజర్ వల్ల. ఎప్పుడైతే సెల్లర్స్ కన్నా బయర్స్ ఎక్కువ అవుతారో ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ అయ్యి ఒక బ్రేక్అవుట్ని అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. దానికి మనం మంచి డిమాండ్ క్రియేట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బయర్స్ ఎక్కువ ఉంటారు, సెల్లర్స్ తక్కువ మంది ఉంటారు. సో అది మనకి రెసిస్టెన్స్ని క్రాస్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళబోతుంది. సో ఇదంతా బాగుంది. అసలు బ్రేక్అవుట్ ఎందుకు వస్తుంది? సో బ్రేక్అవుట్ రావడానికి మనకి చాలా రీజన్స్ ఉండొచ్చు. మనకి ఆ టైంలో మనకి ఆ కంపెనీ మంచి క్వార్టర్లీ రిజల్ట్ ఇచ్చి ఉండొచ్చు, లేదంటే ఏదైనా లీగల్ కేసు క్లియర్ అయి ఉండొచ్చు, లేదంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఈ కంపెనీలో మేజర్ స్టేక్ అంటే మేజర్ షేర్స్ కొన్ని ఉండొచ్చు, లేదంటే ఏదైనా బిగ్ మర్జర్ లాంటివి కూడా అయి ఉండొచ్చు. సో ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే, ఏదో ఒక పొజిషన్ లేదంటే ప్రైస్ మనకి ఎక్కువ మంది బయర్స్ని అట్రాక్ట్ చేస్తుందో అక్కడ మనకి బ్రేక్అవుట్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి 19th August 2024లో క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్ ఉంది కదా, వాటి యొక్క షేర్స్ సడన్గా 16.43% అయితే సర్జ్ అయ్యాయి, అంటే పెరిగాయి అనమాట. ఎందుకంటే మనకి బ్రెజిలియన్ ఆడిట్ ఉంటుంది కదా, వీళ్ళు ఈ చెన్నై ప్లాంట్ ఉంది కదా, దాని ఆడిట్ని అయితే క్లియర్ చేశారనమాట. సో ఇది క్లియర్ చేయడంతో ఒక్కసారిగా ఒక గుడ్ న్యూస్ లాగా మార్కెట్లోకి వచ్చి ఒక బ్రేక్అవుట్ అయితే క్రియేట్ అయింది. అందుకే 16.43% అయితే ఇంక్రీజ్ అయింది అనమాట ఈ షేర్ ప్రైస్. సో ఇది ఎలా ఇంక్రీజ్ అయింది, ఎలా బ్రేక్అవుట్ అయిందంటే, ఆ ఆడిట్ న్యూస్ రాగానే మనకి బయర్స్ అనేవాళ్ళు చాలామంది ముందుకు వచ్చి ఇది కరెక్ట్ పాయింట్లో బై చేసుకోవచ్చు అని చాలామంది ఎంటర్ అయ్యారనమాట. ఇక్కడ ఏంటంటే బయర్స్ ఎక్కువై సెల్లర్స్ తక్కువ అవడంతో దాని యొక్క డిమాండ్ పెరిగి ఆ షేర్ యొక్క ప్రైస్ బాగా సర్జ్ అయింది. సో ఇప్పుడు దాకా మీకు అర్థమై ఉంటుంది, బ్రేక్అవుట్ ఏంటంటే ఎప్పుడైతే బయర్స్ మార్కెట్ యొక్క లేదంటే ఆ షేర్ యొక్క ప్రైస్ని కంట్రోల్లోకి తీసుకుంటారో దాన్ని మనం బ్రేక్అవుట్ అంటాం. సో ఎప్పుడు బ్రేక్అవుట్ అంటే పెరుగుతుంటుందా, సో ఎప్పుడైనా పడిపోతుంటుంది కదా, అంటే దాని ఉద్దేశం ఏంటి, దాన్ని సింపుల్గా బ్రేక్ డౌన్ అంటారు మై ఫ్రెండ్స్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతి షేర్కి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ రెసిస్టెన్స్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అక్కడ మనకి బ్రేక్అవుట్ అంటాం. సో అలాగే మనకి ఏదైనా షేర్ పడిపోతున్నప్పుడు దానికి ఒక సపోర్ట్ లెవెల్ ఉంటుంది కదా, ఎప్పుడైతే ఆ సపోర్ట్ లెవెల్ని క్రాస్ అవుతూ కిందకు వస్తుందో దాన్ని బ్రేక్ డౌన్ అంటాం. ఇక్కడ ఏంటంటే సెల్లర్స్ కంట్రోల్ తీసుకుంటుంటారనమాట ఆ షేర్ని.
సో దీన్ని మరింత డీటెయిల్గా అండర్స్టాండ్ చేసుకుందాం. సో బ్రేక్ డౌన్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, మనం ఇప్పుడైతే అర్థం చేసుకుందాం. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుంది కదా, దాన్ని క్రాస్ అయితే బ్రేక్అవుట్ అంటాం. అదే సపోర్ట్ లెవెల్ ఉంటుంది కదా, దాన్ని బీట్ చేస్తే మనకి దాన్ని బ్రేక్ డౌన్ అంటాం. అంటే సింపుల్గా ఇక్కడ ఏం చెప్పాలంటే మనకి బియర్స్ ఉంటాయి కదా, బియర్స్ మార్కెట్ కంట్రోల్ తీసుకున్నారనమాట. అంటే సెల్లర్స్ ఎక్కువ అవుతున్నారు బయర్స్ కన్నా, అంటే మనకి డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ అయిపోతుంటుంది. సో అక్కడ మనకి ఈ బ్రేక్ డౌన్ అయితే వస్తుందన్నమాట. సో దీన్ని మనం మరింత సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. అదే మనకి సీమెన్స్ స్టాక్ అయితే చూసుకుందాం. చూడండి, ఇక్కడ మీకు చార్ట్ కనబడుతుంది కదా, ఇక్కడ మీరు చూసుకుంటే సీమెన్స్ స్టాక్ కొన్ని మంత్స్గా 6500 to 7900 మధ్యలోనే మనకి ఫ్లక్చుయేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ప్రతిసారి 6500 లెవెల్ టచ్ అవ్వగానే బయర్ స్టెప్ ఇన్ అవుతారు అండ్ ఆ స్టాక్ ఫర్దర్గా ఫాలో అవడం ఆపేసి దానికి అప్పర్ మూమెంట్ ఇస్తుంటారనమాట. బట్ ఏదో ఒక మూమెంట్ వల్ల ఇక్కడ మీరు చూసుకుంటే 6500 లెవెల్ కన్నా మనకి స్టాక్ కిందకి పడిపోయింది. అంటే ఇక్కడ మనకి సెల్లర్స్ వాళ్ళ యొక్క డామినెన్స్ తీసుకొని బ్రేక్ డౌన్ అయితే ఇచ్చారనమాట. అంటే ఇక్కడ సెల్లర్ డామినెన్స్ ఇక్కడ మనకి మార్కెట్లో క్లియర్గా కనబడుతుంది. సో ప్రతిసారి 6500 రాగానే బయర్స్ కంట్రోల్ తీసుకుంటారు కదా, ఈసారి మీరు చూసుకుంటే సెల్లర్స్ కంట్రోల్ తీసుకున్న తర్వాత ఆ షేర్ యొక్క ప్రైస్ బాగా అయితే పడిపోయింది. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదా, బ్రేక్అవుట్ అంటే ఏంటి, బ్రేక్ డౌన్ అంటే ఏంటి. సో అసలు ఇవి ఎప్పుడు వస్తుంటే దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. మనకి ఇక్కడ బ్రేక్అవుట్స్ని ఐడెంటిఫై చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అందులో మనం తెలుసుకోబోయేది బ్రేక్అవుట్ అబోవ్ రెసిస్టెన్స్ అనమాట. ఎందుకంటే ఇది మనకి మార్కెట్లో కనబడే మోస్ట్ కామన్ బ్రేక్అవుట్ అనమాట. అంటే రెసిస్టెన్స్ మీద కనబడేది మనకి మోస్ట్ కామన్ బ్రేక్అవుట్ అనమాట. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నట్టే మరొకసారి మీకు డీటెయిల్గా చెప్తాను చూడండి. ఏదైనా ప్రైస్ మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుంది కదా, అక్కడ వరకు వెళ్ళగానే సెల్లర్స్ డామినేషన్ తీసుకొని కిందకి పడేస్తుంటారనమాట. ఏదో ఒక పాయింట్లో ఈ సెల్లర్స్ డామినేషన్ దాటి బయర్స్ డామినేషన్ తీసుకుంటారో అక్కడ మనకి బ్రేక్అవుట్ క్రియేట్ అవుతుంది అనమాట. దాన్ని మనం బ్రేక్అవుట్ అట్ రెసిస్టెన్స్ లెవెల్ అని మనం అనుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ మరొక ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కోసం L&T స్టాక్ని అయితే తీసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే మనకి 3850 లెవెల్ దగ్గర కంటిన్యూస్గా రెసిస్టెన్స్ అయితే కనబడుతుంది. మీరు ఈ చార్ట్ చూసుకుంటే 4 టైమ్ రెసిస్టెన్స్ ఇక్కడే కనబడింది. ఇక్కడికి రాగానే ఆ స్టాక్ అయితే బాగా పడిపోయింది అనమాట. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ఆ స్టాక్ యొక్క సప్లై అనేది చాలా ఎక్కువ ఉంది డిమాండ్ కన్నా, అండ్ దానివల్ల రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయ్యి స్టాక్ అనేది పడిపోతుంది. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక సేమ్ పాయింట్ దగ్గర కంటిన్యూస్గా మనకి రిజెక్ట్ అవుతుంటే అక్కడ రెసిస్టెన్స్ అనేది వీక్ అయిపోతుంది అనమాట. అండ్ రెసిస్టెన్స్ వీక్ అవుతుందంటే ఏదో ఒక పాయింట్లో మనకి బ్రేక్అవుట్ వస్తుందని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి అదే పాయింట్ దగ్గర వచ్చి పడిపోతుందంటే రాను రాను అది అలాగే వీక్ అవుతుంటుంది. ఏదో ఒక పాయింట్లో అది అప్వర్డ్ ట్రెండ్లోకి అయితే వెళ్ళబోతుంది అనమాట. సో ఇప్పుడు దాకా చూసారు కదా, మనకి L&T స్టాక్లో కంటిన్యూస్గా రెసిస్టెన్స్ లెవెల్ వరకు వెళ్ళడం, దాని తర్వాత పడిపోవడం జరిగింది తప్ప మనకి బ్రేక్అవుట్ అనేది రాలేదు. ఇప్పుడు మనం చూడబోయే మరొక ఎగ్జాంపుల్ అశోక్ లేలాండ్ స్టాక్. ఇక్కడ మీరు చూస్తే మనకి 2 or 3 టైమ్స్ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత ఒక లెవెల్లో బ్రేక్అవుట్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే రెసిస్టెన్స్ లెవెల్ అనేది 190 దగ్గర ఉంది. బట్ మే 2024లో మనకి బ్రేక్అవుట్ అనేది అయితే ఈ స్టాక్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకు చెప్పుకున్నట్టే మీరు చూడొచ్చు 3 టైమ్స్ మనకి రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత అక్కడ రెసిస్టెన్స్ అనేది చాలా వీక్ అయిపోయి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే క్రియేట్ అయ్యి స్టాక్ ప్రైస్ అయితే బాగా హైలో జంప్ అయిందనమాట. సో ఇప్పుడు మనం బ్రేక్అవుట్స్ని ఐడెంటిఫై చేసే మెథడ్స్లో సెకండ్ పార్ట్ అయిన బ్రేక్అవుట్స్ ఫ్రమ్ చార్ట్ ప్యాటర్న్స్లోకి వెళ్ళిపోదాం. అసలు ఇది ఎలా ఐడెంటిఫై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే ప్రైస్ మూవ్మెంట్ ఉంటుంది కదా, దాన్ని ఫార్ములేట్ చేసి ఒక చార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ప్రైస్ మూవ్మెంట్ని ఇండికేట్ చేసి ఒక చార్ట్ అని కూడా సింపుల్గా చెప్పుకోవచ్చు. సో మనం హిస్టారికల్ డేటా చూసుకుంటే మనకి ప్రైస్ అనేది ప్రాపర్ టెండెన్సీగా మనకి ప్రాపర్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ మూవ్మెంట్ని ఇండికేట్ చేసి ఒక ఇండికేటర్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ దీన్ని మనం ప్రైస్ బిహేవియర్ ఒక ప్రెడిక్షన్ని అర్థం చేసుకునే ఒక టెండెన్సీగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చార్ట్ ప్యాటర్న్స్ మనకి బోత్ బుల్లిష్ అలాగే బీరిష్ మార్కెట్ని అయితే ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం బ్రేక్అవుట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, బట్ బ్రేక్ డౌన్స్ గురించి మాట్లాడుకోవట్లేదు కాబట్టి మనకి బుల్లిష్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి ఎప్పుడైనా మనకి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది కదా, అది మనకు ఇండికేషన్ చెప్పుకోవచ్చు బిట్వీన్ సెల్లర్స్ అండ్ బయర్స్ అనమాట. ఏదేమైనా మనకి ఈ ప్రైస్ ఎప్పుడైతే మనకి ప్యాటర్న్ని బ్రేక్ చేస్తుందో అక్కడ మనకి బుల్స్ కంట్రోల్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే బయర్స్ కంట్రోల్ తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ మూమెంట్ యొక్క షిఫ్ట్ మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే స్లైట్లీ ఆ ప్రైస్ అనేది మనకి ఇంక్రీజ్ అయ్యే ప్యాటర్న్ అయితే కనబడుతుందని మనకి ఇండికేట్ చేస్తుంది. సో దీన్ని ఒక స్టాక్ ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఆ స్టాక్ ఏంటంటే ధనుష్క్ అగ్రిటెక్ స్టాక్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఎర్లీ 2024లో మనకి బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే ఇది మెయింటైన్ చేసింది. సో ఈ ప్యాటర్న్ లోపల ఉన్న మనకి ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనకి బయింగ్ యాక్టివిటీని అయితే ఇండికేట్ చేస్తుంది. అది టెంపరీ కూల్ డౌన్గా మనకు కూడా కనబడుతుంది. అండ్ మనకి ఏప్రిల్ 2024లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మీరు అక్కడ చూడవచ్చు చాలామంది బయర్స్ మనకి ఆ కంట్రోల్ని అయితే రీగైన్ చేసుకొని ప్రైస్ మూవ్మెంట్కి మనకి దారి తీశారనమాట. సో ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఒక పవర్ఫుల్ ఇండికేటర్
ఇండికేటర్గా హెల్ప్ చేస్తుంది అనమాట మనకి ట్రేడర్స్కి ఒక ప్రాపర్ బ్రేక్అవుట్ ఆపర్చునిటీని ఐడెంటిఫై చేయడంలో. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్లో మనకి ఫాలింగ్ వెడ్జెస్ కూడా చూద్దాం. అది కూడా మనకి అపోలో హాస్పిటల్. ఇక్కడ మనకి 2024 ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఇక్కడ మీరు ఒక కన్సాలిడేషన్ ఫార్మేషన్ అయితే మీరు చూడొచ్చు. అలాగే ఒక ఇండికేటివ్ మెజర్ అంటే బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఒక పీరియడ్ వరకు ఇండిసివ్నెస్ అయితే మీరు చూడొచ్చు. బట్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అంటే సెకండ్ వీక్ ఆఫ్ జూన్లో 2024లో మీరు చూడొచ్చు బయర్స్ కంట్రోల్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత బయర్స్ స్ట్రాంగ్ కంట్రోల్ తీసుకొని దీనికి అప్వర్డ్ ట్రెండ్ వచ్చేలాగైతే చేశారు. సో ఈ విధంగా మనకి చార్ట్ ప్యాటర్న్స్లో బ్రేక్అవుట్స్ అయితే మనకి కనబడుతుంటాయి. సో మనం ఫర్దర్గా వెళ్ళే ముందు మనకి ఛానల్స్ ద్వారా బ్రేక్అవుట్స్ ఎలా వస్తాయో ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడైతే మనం అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు చార్ట్ ప్యాటర్న్ బదులు మనకి ప్రైస్ అనేది కన్సాలిడేట్ అయ్యి ఒక సైడ్ వర్డ్ ఛానల్ తీసుకుంటే అండ్ ఈ సైడ్ వర్డ్ ఛానల్లో మనకి బ్రేక్అవుట్ ఏమి ఇండికేట్ చేస్తుంది? సో అసలు ఈ ఛానల్ అంటే ఏంటి? అసలు ఈ ఛానల్ అంటే ఏంటంటే మనకి ప్రైస్ ప్యాటర్న్ ఉంటుంది కదా, అది కన్సాలిడేట్ అయ్యి ఒక సెట్ అండ్ రెసిస్టెన్స్ అలాగే సపోర్ట్ లెవెల్ మధ్యలో అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, రెసిస్టెన్స్ లెవెల్ అంటే దానికి మించి ప్రైస్ వెళ్దు, అలాగే సపోర్ట్ లెవెల్ అంటే దానికి మించి ప్రైస్ కిందకి వెళ్దు. ఇక్కడ ఏంటంటే మనకి రెసిస్టెన్స్ అలాగే సపోర్ట్ లెవెల్స్ రెండు ఉంటాయన్నమాట. దీని మధ్యలో ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుంటుంది కదా, దాన్ని మనం ఛానల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక ఛానల్లో మూవ్ అవుతుంది అంటే ప్రైస్ ఒక కన్సాలిడేషన్కి వచ్చి ఓన్లీ ఛానల్ మధ్యలో మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటవుతుందంటే మనకి ఈ మధ్యలో మూవ్ అవుతూ ఆ ప్రైస్ యాక్షన్ అనేది ఒక సైడ్ వర్డ్ ట్రెండ్లో వెళ్తుంది అనమాట. అప్వర్డ్ ట్రెండ్ కాదు, డౌన్వర్డ్ ట్రెండ్ కాదు, ఒక సైడ్ వర్డ్ ట్రెండ్ ఈ షఫుల్లోనే అవుతూ వెళ్తుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి అది ఫ్యూచర్లో డౌన్వర్డ్ ట్రెండ్ అయినా అవ్వచ్చు, లేదంటే అప్వర్డ్ ట్రెండ్ అయినా అవ్వచ్చు. అంటే రెసిస్టెన్స్ని బీట్ అవ్వచ్చు, లేదంటే సపోర్ట్ని కూడా బీట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏం అర్థం చేసుకోవాలంటే ఈ ఛానల్లో మూవ్ అవుతున్నప్పుడు మనకి బయర్స్ కానీ మనకి సెల్లర్స్ కానీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే లేదనమాట. సో ఇది లేకపోవడం వల్ల ఈ మధ్యలో అలా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుంది కదా, దాన్ని ఒక రేంజ్లో డామినేట్ చేస్తూ ఒక రేంజ్లో పైకి వెళ్తుంది అనమాట. సో దీన్ని మనం ఇంతకుముందుకు చెప్పుకున్నట్టే మనకి ఇక్కడ ఆ రెసిస్టెన్స్ లెవెల్ని బీట్ అయిందంటే బయర్స్ ఈ స్టాక్ యొక్క కంట్రోల్ని అయితే ఫుల్గా తీసుకున్నట్టు. అదే మనకి సపోర్ట్ లెవెల్ దాటి కిందకు వచ్చేస్తుందంటే అది బ్రేక్ డౌన్ అంటాం అనమాట. ఇక్కడ మనకి సెల్లర్స్ డామినేషన్ తీసుకున్నట్టు అనమాట. సో ఈ కేసులో మనం చూసుకుంటే మనకి బయర్స్ డామినేట్ చేసుకొని ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జోన్ అయితే క్రియేట్ చేశారనమాట. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక ఐచర్ మోటార్స్ ఉంది కదా, ఈ స్టాక్ ఎగ్జాంపుల్తో అయితే మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 5000 అలాగే 4000 మధ్యలో ప్రైస్ అనేది కంటిన్యూస్గా రెసిస్టెన్స్ అలాగే సపోర్ట్ తీసుకుంటుంది అనమాట. సో ఇంకా మీరు చూస్తే 2 జనవరి 2025 వరకు ప్రైస్ అనేది ఈ రెసిస్టెన్స్ జోన్ అలాగే సపోర్ట్ జోన్ మధ్యలోనే మూవ్ అయిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే 2 జనవరి 2025లో ప్రైస్ అనేది రెసిస్టెన్స్ జోన్ దాటి మనకి మంచి డిమాండ్లోకి వెళ్ళి మనకి అప్వర్డ్ మూవ్మెంట్ అయితే చూపించింది. సో ఈ విధంగా మీరు బ్రేక్అవుట్స్ని డిఫరెంట్ మెథడ్స్లో మీరైతే ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దాకా మనం ఈ బ్రేక్అవుట్ని ఐడెంటిఫై చేసే మెథడ్స్ని అయితే చూసాం. బట్ ఇప్పుడు మనం ఈ బ్రేక్అవుట్ వస్తుంది కదా, అది జెన్యూన్ ఫాల్స్ ఎలా అర్థం చేసుకోవాలి? కొన్నిసార్లు ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ ట్రెండ్ కూడా క్రియేట్ అయ్యి వెంటనే పడిపోతుంటుంది అనమాట. సో ఇది జెన్యూన్ ఫాల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఇప్పుడైతే మనం చూద్దాం. మనకి చాలాసార్లు చూసుకుంటే ఈ బ్రేక్అవుట్స్ అనేవి రెసిస్టెన్స్ లెవెల్ దాటిన తర్వాత చాలా వరకు ఫెయిల్ అవుతుంటాయి అనమాట. అండ్ ఇక్కడ ఎవరు ట్రాప్లో దొరకకుండా ఉండాలంటే వాళ్ళు ఫోకస్ చేయాల్సింది మనకి అక్కడ మనకి స్ట్రాంగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయా లేదా, అలాగే మనకి ఆ బ్రేక్అవుట్ లెవెల్స్ ఉన్నాయి కదా దాన్ని రీటెస్ట్ చేస్తుందా లేదా అయితే మనం క్లియర్గా ఐడెంటిఫై చేస్తూ ఉండాలన్నమాట. సో ఇలాంటి ఏ యొక్క కన్ఫర్మేషన్ లేకుండా ఏదైనా బ్రేక్అవుట్ వచ్చిందంటే మనకి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్టాక్ పడిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఈ బ్రేక్అవుట్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, అలాగే ఫాల్స్ ట్రాప్ని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుందాం. సో దీన్ని మనం L&T యొక్క స్టాక్ ఉంది కదా దాని యొక్క ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 3850 రూపీస్ దగ్గర మనకి రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తూ మనకి ప్రైస్ అయితే అప్వర్డ్ మూవ్మెంట్ అయితే చూపించింది. బట్ ఇమీడియట్గా మీరు చూడొచ్చు అదైతే పడిపోయింది కూడా. మనకి ఆ జోన్ దాటి మళ్ళీ అంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్ కన్నా కిందకి పడిపోయింది. సో ఇక్కడ ఎవరైతే ట్రేడర్స్ బ్రేక్అవుట్లో కొనుంటారో వాళ్ళ యొక్క స్టాప్ లాస్ అయితే గ్యారంటీగా ట్రిగ్గర్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ బ్రేక్అవుట్ ఫాల్స్ కదా, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? దీనికైతే కొన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయన్నమాట. అవైతే మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది వాల్యూమ్ కన్ఫర్మేషన్ అనమాట. మనకి వాల్యూమ్ కన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి బ్రేక్అవుట్ అనేది జెన్యూన్ ఫాల్స్ తెలుసుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే మనకి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మనకి వాల్యూమ్స్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మనకి ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కూడా ఎంటర్ అవుతూ బై చేసుకుంటున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే చాలామంది బయర్స్ అంటే వాల్యూమ్ పెరిగింది, బ్రేక్అవుట్ తర్వాత వాల్యూమ్ పెరిగిందంటే మనకి చాలామంది బై చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. సో దట్ అది మనకి జెన్యూన్ అని అర్థం చేసుకోవచ్చు. అదే మనకి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత వాల్యూమ్ లేదనుకోండి, అంటే జెన్యూన్గా అక్కడ బయర్స్
లేయర్ అని అర్థం చేసుకోవచ్చు. బయర్స్ లేయర్ అంటే డిమాండ్ ఆల్రెడీ మనకి ఉండదన్నమాట. అలాంటప్పుడు స్టాక్ అనేది మళ్ళీ తిరిగి పడిపోతుంటుంది. అదే మనకి స్ట్రాంగ్ బయర్ జోన్ ఉంటే సెల్లర్స్ తక్కువ ఉన్నారంటే మనకి కింద పడే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటుందన్నమాట ఆ స్టాక్కి. దీన్ని కూడా మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. దీనికోసం మనం తీసుకునే స్టాక్ వచ్చేసి గ్రావిటీ ఇండియా లిమిటెడ్ అనమాట. ఇక్కడ మీరు దీని యొక్క చార్ట్ చూసుకుంటే మనకి 1150 రూపీస్ దగ్గర మనకి బ్రేక్అవుట్ అయితే కనబడింది మనకి June 12, 2024లో. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ అనేది చాలా హైయర్గా ఉందన్నమాట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వాల్యూమ్ బట్టి మనకి బ్రేక్అవుట్ అనేది జెన్యూన్ అని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది వన్ ఆఫ్ ద రీజన్ మనకి స్టాక్ అనేది అప్కమింగ్ మంత్స్లో చాలా మంచి ర్యాలీ ఇవ్వడానికి రీజన్ అయిందనమాట. ఇక్కడ మనకి హైయర్ వాల్యూమ్ కనబడడం ఏంటంటే మనకి ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఎంటర్ అయ్యారని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ బయర్స్ ఉన్నప్పుడు మనకి వాల్యూమ్ చాలా హెవీగా పెరుగుతుంది. అండ్ ఇక్కడ వాల్యూమ్తో పాటు ట్రేడర్స్ గ్రీన్ బిగ్ క్యాండిల్ ఉంది కదా దాని మీద కూడా ఫోకస్ చేస్తారు. ఇది మనకి ఏం అర్థం చేస్తుందంటే స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ ఎక్కడైతే ఉందని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే టైం బేస్డ్ కన్ఫర్మేషన్. ఇప్పుడు దాకా వాల్యూమ్ బేస్డ్ అర్థం చేసుకున్నాం కదా, ఇప్పుడు టైం బేస్డ్ కన్ఫర్మేషన్ గురించి అయితే అర్థం చేసుకుందాం. సో ట్రేడర్స్ ఇప్పుడు బ్రేక్అవుట్ అయిన ఫస్ట్ క్యాండిల్ మీదే డిపెండ్ అయిపోయి దాన్ని బ్రేక్అవుట్ అయినా అర్థం చేసుకోవద్దు. దానికి కొంచెం టైం ఇవ్వండి, నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యే వరకు టైం ఇవ్వండి. సో దట్ మీకు ప్రాపర్ బ్రేక్అవుట్ అయిందో లేదో కూడా అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డైలీ చార్ట్లో ఉన్నారనుకోండి, మీకు 1 or 2 days వెయిట్ చేయండి. మనకి అది డైలీ మనకి రెసిస్టెన్స్ లెవెల్ దాటి వెళ్తుందా లేదా అర్థం చేసుకోవడానికి, లేదంటే అది ఎప్పుడైనా పడిపోతుంది. సో మీరు డైలీ చార్ట్ చేస్తున్నప్పుడు మనకి 1 or 2 days అయితే మీరు వెయిట్ చేసి అబ్జర్వ్ చేసి ఎంటర్ అవ్వచ్చు అనమాట. అదే మీరు 15 minutes చార్ట్ చూసుకుంటే అది ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరు ఒక కపుల్ ఆఫ్ క్యాండిల్స్ని అయితే అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి కపుల్ ఆఫ్ క్యాండిల్స్ మనకి కంటిన్యూస్గా అప్పర్ మూవ్మెంట్ ఇస్తూ ఏవైనా డౌన్వర్డ్ మూవ్మెంట్ ఇవ్వకుండా ఉన్నాయంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఇది మనకి ప్రాపర్ మూవ్మెంట్ అయితే ఇవ్వబోతుంది అనమాట. అట్లీస్ట్ 2 or 3 క్యాండిల్స్ ఫామ్ అయ్యే వరకు అయితే మీరు వెయిట్ చేసి అర్థం చేసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ సింపుల్గా చెప్పుకోవాలంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి బ్రేక్అవుట్ కనబడింది కదా అని ఇమ్మీడియట్గా ఎంటర్ అవ్వకూడదు. దానికి కొంత టైం ఇస్తూ అది జెన్యూన్గా బ్రేక్అవుట్ అయిందా లేదా, దానికి ఎలాంటి క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతున్నాయి, ఫర్దర్గా ఎలాంటి మూమెంట్ ఇస్తుంది చూస్తూ ఒక పేషెన్స్తో అబ్జర్వ్ చేసి మనం దీన్ని అయితే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి బ్రేక్అవుట్ ట్రేడింగ్ అనేది ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ అనమాట. బట్ దీనికి మనకి చాలా పేషెన్స్ కావాలి, చాలా కాన్సన్ట్రేషన్ కావాలి అండ్ చాలా అండర్స్టాండింగ్ కూడా కావాలి. అండర్స్టాండింగ్ ఎందుకు కావాలన్నానంటే మనకి ఫాల్స్ సిగ్నల్స్లో ట్రాప్ అవ్వకుండా ఉండడానికి. సో ఈ బ్రేక్అవుట్స్ ఎలా వస్తున్నాయో అర్థం చేసుకుంటూ మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి కదా, వాల్యూమ్ బేస్డ్ అలాగే టైం బేస్డ్ మనకి కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా, ఈ టెక్నిక్స్ వాడుతూ మనకి ట్రేడర్స్ అనేవాళ్ళు మంచి సక్సెస్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ని బాగా అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మీరు బ్రేక్అవుట్స్ మీద ఫోకస్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్గా మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రేక్అవుట్ అనేది ఇంపార్టెంట్ కాదు, దాని యొక్క కన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి, చాలా పేషెన్స్తో ఉండండి అండ్ ప్రాపర్ డిసిప్లైన్తో అయితే ట్రేడ్ చేయండి. అప్పుడు మీకు ప్రాపర్ సక్సెస్ అయితే వస్తుంది. సో ఈ బ్రేక్అవుట్ ట్రేడ్స్ చేసే ముందు ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ప్రాక్టీస్ చేస్తూ అర్థం చేసుకోండి అండ్ అప్పుడే మీరు రియల్ వరల్డ్ ట్రేడింగ్లోకి అయితే ఎంటర్ అవ్వండి. అండ్ ఇప్పుడు దాకా చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోకి వెంటనే లైక్ ఇచ్చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళతో కూడా షేర్ చేసేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గ్రో తెలుగు.